చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లోనే కాకుండా ఓ వ్యక్తి ప్లాట్ను సైతం కబ్జా చేసి నిర్మాణాలు చేపడుతున్నారనే ఆరోపణలున్న మఖ్బూమ్ నిర్మాణ సంస్థ వ్యవహారంపై జీహెచ్ఎంసీ మౌనంగా ఉంటుందని ఫిర్యాదులు వచ్చినా హైకోర్టు ఆదేశాలు ఉన్నా అధికారులు స్పందించకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. మేడ్చల్ జిల్లా మల్కాజ్గిరి కుత్బుల్లాపూర్ మండలం గాజుల రామారంలో ఈ నిర్మాణ సంస్థ అపార్ట్మెంట్స్ నిర్మిస్తుంది. తన 277 గజాల ఫ్లాట్ను మఖ్బూమ్ నిర్మాణ సంస్థ తప్పుడు ధ్రువపత్రాలతో కబ్జా చేసిందని, పరికీ చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ ప్రాంతాలను సైతం ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారని ఇప్పటికే హైకోర్టులో ఓ వ్యక్తి రిట్ పిటిషన్ దాఖలైంది. దీంతో వచ్చిన ఫిర్యాదులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని న్యాయస్థానం ఆదేశించింది. అయినా పట్టించుకోకపోవడంతో కుక్కడపల్లి జోనల్ కమిషనర్, గాజుల రామారం డిప్యూటీ కమిషనర్లపై హైకోర్టులో కంటెంప్ట్ పిటిషన్ సైతం దాఖలైంది. మఖ్బూమ్ నిర్మాణ సంస్థ చేపట్టిన భారీ కట్టడాలపై జీహెచ్ఎంసీ రెవెన్యూ అధికారులకు స్థానికంగా ఉన్నవారు పలుమార్లు ఫిర్యాదులు చేశారు. ఈ క్రమంలోనే నిర్మాణం జరుగుతున్న సర్వే నెంబర్ 295 ప్రాంతంలో తనకున్న 277 గజాల ఫ్లాట్ను కబ్జా చేసి అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నారని ఓ బాధితుడు 2024 ఫిబ్రవరి, 2024 నవంబర్లో జీహెచ్ఎంసీ అధికారులకు 2 సార్లు కంప్లైంట్ చేశారు. అయినా వారు స్పందించకపోవడంతో బాధితుడు హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశాడు. మఖ్బూమ్ చేపడుతున్న నిర్మాణాలు ఆపేలా జీహెచ్ఎంసీ కమిషనర్, గాజుల రామారం సర్కిల్ ఏసీపీలను ఆదేశాలు ఇవ్వాలని కోరారు. బాధితుడి విన్నపం మేరకు కోర్టు అక్రమ నిర్మాణంపై వచ్చిన ఫిర్యాదులను పరిగణలోకి తీసుకుని చట్ట ప్రకారం పరిశీలించి 3 వారాల్లో పరిష్కరించాలని గాజుల రామారం డిప్యూటీ కమిషనర్, కూకట్పల్లి జోనల్ కమిషనర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ జీహెచ్ఎంసీ అధికారులు పట్టించుకోకపోవడం లేదని ఆరోపిస్తూ బాధితుడు కూకట్పల్లి జోనల్ కమిషనర్, గాజుల రామారం డిప్యూటీ కమిషనర్లపై కంటెంప్ట్ పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు సదరు అధికారులను నేరుగా కానీ అడ్వకేట్ ద్వారా కానీ హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. లేని పక్షంలో ఎక్స్ పార్టీ ఆర్డర్స్ ఇవ్వాలని ఉంటుందని అందులో పేర్కొంది. దీంతో ఈ పిటిషన్పై మఖ్బూమ్ చేపడుతున్న నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన అధికారుల వివరాలను పేర్కొంటూ ఆగస్టులో జీహెచ్ఎంసీ అధికారులు కోర్టుకు నివేదిక అందజేసినట్లు తెలిసింది. గాజుల రామారంలో మఖ్బూమ్ సంస్థ నిర్మిస్తున్న అపార్ట్మెంట్స్ కు గత ప్రభుత్వ హయాంలో జీహెచ్ఎంసీ అధికారులు అనుమతులు ఇచ్చినట్లు తెలిసింది. దీని వెనుక అప్పటి అధికార పక్షంలో ఉన్న కొందరు మంత్రులు, నేతలు కీలకంగా వ్యవహరించినట్లు చర్చ జరుగుతోంది. అయితే ఈ నిర్మాణంపై ఆది నుంచి అనేక ఆరోపణలు వస్తున్నాయి. పరికీ చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ను ఆక్రమించడంతో పాటు ప్రైవేట్ వ్యక్తుల ఫ్లాట్లను సైతం కబ్జా చేసి నిర్మాణాలు చేపడుతున్నారని వివిధ ప్రభుత్వ శాఖలకు ఫిర్యాదులు అందుతున్నాయి. అంతేకాకుండా న్యాయస్థానంలోనూ పిటిషన్ల దాఖలవుతున్నాయి. ఇంత జరుగుతున్న జీహెచ్ఎంసీ అధికారులు మాత్రం మౌనంగా ఉండడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.